అనంతపురం జిల్లా హిందూపురం రోడ్డు డ్రైనేజీ పనులు జరుగుతుండగా విధి నిర్వహణలో భాగంగా పనులు పర్యవేక్షిస్తున్న మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్పై వైసీపీ నాయకుడు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బిక్కి నాగలక్ష్మి భర్త బిక్కి హరీస అసభ్యకరమైన పదజాలంతో దూషించి ఆయనపై దాడికి దిగడం చాలా దారుణమన్నారు. అందుకు మున్సిపల్ ఉద్యోగులు సచివాలయ సిబ్బందితో కలిసి మున్సిపల్ కార్యాలయం నుంచి టీ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. ఉద్యోగులపై దాడికి దిగిన వారిపై పోలీసులు కఠినంగా శిక్షించాలని, ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఏడో తారీఖు మధ్యాహ్నం మున్సిపల్ కమిషనర్ గారు రోడ్డు విస్తరణలో భాగంగా హిందూపురం రోడ్డు నందు విధులు నిర్వహిస్తున్నప్పుడు ఆ విధులకు ఆటంకం కలిగిస్తూ బిక్కి హరి మరియు అతని అనుచరులు కమిషనర్ గారి విధులకు ఆటంకం కలిగిస్తూ వారిపైన దూషణలు చేస్తూ దాడికి దిగడం జరిగింది. ఇటువంటి దాడులను ఏ పురపాలక సంఘ ఉద్యోగులైనట్టు కూడా భరించేది చాలా కష్టంగా అని చెప్పి మేము భావిస్తున్నాము. అందులోనూ మున్సిపల్ కమిషనర్ పైనే ఇటువంటి దాడులు జరిగితే మున్ముందు చిన్న ఉద్యోగస్తులైనటువంటి మాకు రక్షణ లేదని చెప్పి మేము భావిస్తున్నాము. కాబట్టి ఇటువంటి చర్యలకు పాల్పడినటువంటి వారిపైన వెంటనే చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించి మా ఉద్యోగాలకు రక్షణ కల్పించాల్సిందిగా ప్రతి ఒక్కరిని అంటే పోలీసు వారిని కోరుకుంటున్నాము. కళ్యాణ పురపాలక సంఘం నందు హిందూపురం రోడ్డు నందు మున్సిపల్ కమిషనర్ గారు విధులు నిర్వహిస్తుండగా ఈ యొక్క ఘటన జరిగింది. ఈ ఘటనకు బాధ్యులైనటువంటి